హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాను ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, దాంతోపాటు కరివేపాకు, మెయిన్ అదేనండి కరివేపాకు. తర్వాత జీలకర్ర వేసుకున్నాను కొంచెం. సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. సో మొత్తం గ్రైండ్ చేసేయాలన్నమాట. కొంచెం కచ్చాపచ్చాగా మెదిగిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని పట్టుకోవాలి మెత్తగా. సో మనం రైస్ తీసుకుంటాం కదా, అది కొంచెం ఆరబెట్టాలి. వేడి అన్నం అయితే వేయకూడదు, ఆరింది తీసుకోవాలి. తర్వాత బాండిల్ పెట్టాను, నూనె వేసాను, తాలింపు గింజలన్నీ వేసాను. తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ అయితే అందులో వేయాలి. కొత్తిమీర అవన్నీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకొక బాండి పెట్టుకొని అందులో కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించిన వాటిని తీసి ఇప్పుడు వేగుతున్న పేస్ట్లో అయితే వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం సేపు ఉంచి అందులోనే మనం తీసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఎక్కువ కరివేపాకుని తినరనమాట, అవాయిడ్ చేస్తుంటారు. సో అలా కాకుండా ఇలా పేస్ట్ చేసి ఇలా రైస్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా లైక్ చేస్తారు ఈ రైస్ని. సో మా మినీ బ్లాగ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బాయ్ బాయ్.